అరే నాయను, ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం గురించి చెప్పాలంటే తెలంగాణ సర్కారు చాలా గట్టిగా పట్టుబట్టింది. మన రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా సొంతిల్లు లేకుండా ఉండొద్దు అని చెప్పి పెద్ద లక్ష్యమే పెట్టుకున్నది. అందుకే ఈ ఇండ్ల కట్టించే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. మొదట దశలనే ప్రతి నియోజకవర్గంలా 3500 ఇళ్లు మంజూరు చేసింది. ఈ లెక్కన చూస్తే రేవంత్ సర్కారు ఈ పథకాన్ని ఎంత సీరియస్గా తీసుకుందో అర్థమవుతుంది. ప్రతి లబ్ధిదారునికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇస్తున్నారు. ఇట్లా ఇస్తుండ్రు కాబట్టే పేదోళ్లకు అరేరే మనకి కూడా ఇల్లు వస్తుంది అన్న నమ్మకం కలిగింది. ఈ మధ్యలా అన్ని రేట్లు పెరిగినాయి కదా, ఇల్లు కట్టాలంటే కూడా చాలా ఖర్చయిపోతుంది. అందుకే సర్కారు లబ్ధిదారులకు ఆదుకోవడానికి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నది. తక్కువ ధరకే ఇసుక ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా లోన్లు ఇప్పించేందుకు కూడా సాయం చేస్తున్నారు. అట్లంటే పేదోళ్ల మీద ఎక్కువ భారం పడకుండా చూసుకుంటున్నారన్నమాట. రేవంత్ సర్కారు ఈ విషయంలో చాలా బాగా పనిచేస్తుందని జనమంతా అంటుండ్రు. ఇప్పుడైతే ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇంకో పెద్ద నిర్ణయమే తీసుకున్నది. అదేందో తెలుసా? ఇండ్ల నిర్మాణానికి మన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా కలిపేసింది. ఈ నిర్ణయం ఎందుకంటే ఇల్లు తొందరగా పూర్తి కావాలి, ఇంకా లబ్ధిదారులకు కూడా ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలి అని. ఇందిరమ్మ ఇండ్లకు ఉపాధి హామీ పథకాన్ని కలిపేసిండ్రు అని చెప్పిన కదా, దీనివల్ల ఎవరికి లాభమో తెలుసా? ఎవరి దగ్గరైతే ఉపాధి హామీ జాబ్ కార్డుండి ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయి కదా, వాళ్లకు ఇది నిజంగానే శుభవార్త. ఎందుకంటే వాళ్ల ఇల్లు కట్టుకునే పనులనే ఉపాధి హామీ కింద లెక్కబెట్టి వాళ్లకు 90 రోజులు పనులిస్తారు. అంటే 3 నెలల పనులు కల్పించినట్లే కదా. ఇట్లా జాబ్ కార్డున్నోళ్ళు వాళ్ల ఇల్లు కట్టుకున్న రోజులకు పైసలిస్తారన్నమాట. అంటే సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నారు, పైగా ఆ పనులకు కూలి కూడా వస్తున్నది. దీనివల్ల ఇల్లు తొందరగా కంప్లీట్ అవుతుంది, ఇంకా వాళ్లకు పైసలు కూడా వస్తాయి. అట్లంటే వాళ్లకు డబ్బులు ఇబ్బంది రాకుండా ఉంటుంది కదా. అంతేకాకుండా ఎవరి దగ్గరైతే జాబ్ కార్డుండి ఇల్లు రాలేదో వాళ్ళు కూడా ఈ ఇండ్ల కట్టడంలో కూలీలుగా పనిచేసుకోవచ్చు. అట్లంటే అందరికీ లాభమే. ఇల్లు వచ్చినోళ్ళకే కాకుండా మిగతా కూలీలకు కూడా పని దొరుకుతుంది. ఈ పనిని మొదలుపెట్టడానికి అధికారులు కూడా బాగా కష్టపడుతున్నారు. వాళ్ళు మొదట ఇందిరమ్మ ఇల్లు వచ్చిన లబ్ధిదారుల్లో ఎవరి దగ్గరైతే ఉపాధి హామీ జాబ్ కార్డుందో వాళ్లను గుర్తిస్తారు. తర్వాత వాళ్ల పేర్లన్నీ రాసి ఆ జాబితాను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ DRDA అధికారులకు పంపిస్తారు. వాళ్ళు ఈ జాబితాను చూసి ఇంటి కట్టడానికి ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేసి పని దినాలిస్తారు. అట్లనే ఒక్కో లబ్ధిదారునికి బేస్మెంట్ వరకు 40 రోజులు, పైకప్పు వరకు 50 రోజులు, మొత్తం కలిపి 90 రోజులు పనిస్తారు. ఈ మొత్తం పనికి పైసలిస్తారు. ఇట్లా ఇల్లు కట్టుకుంటున్న లబ్ధిదారులకు పని దొరుకుతాంది, ఇంట్లో వాళ్ళకి చేతికి పైసలొస్తాయి, ఇంకా వాళ్ళ ఇల్లు కూడా అవుతుంది. ఇదంతా చూస్తుంటే తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల కష్టాలను అర్థం చేసుకుని మంచి పనులు చేస్తుందని అర్థమవుతుంది. ఇట్లా ఇల్లు కట్టిస్తే వాళ్లకు తలదాచుకోవడానికి ఓ చోటు దొరుకుతుంది, ఇంకా భద్రత కూడా దొరుకుతుంది. ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదోళ్లకు ఒక పెద్ద వరం లాంటిది. తెలంగాణ సర్కారు ఈ పథకాన్ని ఎంత నిబద్ధతతో నిర్వహిస్తోందో ఈ ఒక్క నిర్ణయమే చెప్తోంది. నిజంగానే పేద ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపడానికి ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం బాగా ఉపయోగపడుతుందని అనుకుందాం.